మనిషి ఎవరో కాదు మన ఎంపీ అరవింద్ అన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నతో మాట్లాడానికి వచ్చిన అన్నతో మాట్లాడి జర ఛాయ్ తాగి జర బుక్కడంత తిని అన్నతో మస్తు ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన మరి ఇంకేది కలిసి అన్నకైతే మొదలు నమస్తే అయిపోద్దాం నమస్తే అన్న ఎట్లున్నారు నమస్తే బాగున్నా మస్తు జోర్దార్ డీజే టిల్లు అయ్యాలా డీజే టిల్లు మంచిగా టీషర్ట్ బీషర్ట్ వేసుకుని మస్తు సెట్ ఉన్నావు అన్న మొత్తం యూత్ డీజే టిల్లు వచ్చుందంటే టీ షర్ట్ వేసుకున్నాను నేను అంతే అంటారా లేకపోతే మామూలుగా ఇట్లా మంచిగా ఇట్లా జోర్దార్ ఉంటే వేరే రకంగా ఉంటుంది ఖద్దరు బట్టలలో అని ఎట్లా నడుస్తుంది తెలంగాణ రాజకీయం మొత్తం జోరు మీద ఉన్నది గరం గరం నడుస్తుంది మూడు పార్టీలు అనమాట నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ అయితే కొంచెం డల్ అని అనిపిస్తుంది అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే నడుస్తుంది ఏమంటావు నాకు ముచ్చట మీద ఈ భవిష్యత్ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది అంతే అంటావా కానీ చూసుకున్నట్టయితే అసలు బీజేపీ పార్టీలు ఇంకా దమ్ము స్టార్ట్ కాలేదు డబుల్ ఇంజన్ సర్కార్కి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మొత్తం కూడా కాంగ్రెస్ నడిపిస్తున్నది కాంగ్రెస్తోనే ఉన్నది అంత కథ అంతా మొత్తం అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అనే టైప్లో నడుస్తుంది అభివృద్ధి చేయడం నీకే కనబడదు మాకైతే కనబడలేదు కాంగ్రెస్ కూడా నా దగ్గర కనబడదు నా పార్లమెంట్లో పెద్ద కనబడదు అంటే చేస్తున్నామని చెప్పేసి 420 హామీలు ఇచ్చారని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటుర్రు నేను 840 ఇస్తా హామీలు ఏమీ నెరవేర్చాలి కదా మామూలుగా అయితే నిజామాబాద్ అభివృద్ధి ఎంతవరకు అయిందంటారు హామీలు ఏ కూడా నెరవేరుస్తలేరు అభివృద్ధి చేసేందుకు పైసలు లేవు కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయాడు కానీ ఏడికే తాడికే అని చెప్పేసి హామీల మీద హామీలు ఇచ్చారన్న కాంగ్రెస్ వాళ్ళు అయితే పవర్లోకి రావాలని అబద్ధపు హామీలు ఇచ్చారు మొత్తం కూడా అసలు బీజేపీ ఎంపీలు ఇంతమంది ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు అటు ఏ పైసలు కూడా వస్తలేవు ఏం కూడా వస్తలేవు మేము ఎన్ని మట్ల తిరిగినా కూడా ఓళ్ళు పట్టించుకుంటలేరు మా దగ్గర అయితే రూపాయలు లేవంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే ఆయన సూట్ కేసులు మోసిన ఆయన కాబట్టి ఆయనకి ఢిల్లీ పోగానే మా ఫైనాన్స్ మినిస్టరు వీళ్ళందరూ సూట్ కేసులు ఇస్తారని అనుకుంటారా అంటే మెట్రో చాలు చేద్దామన్నా లేకపోతే ఒక ప్రాజెక్ట్ తీసుకొద్దామన్నా కూడా ఎన్ని మట్ల మెట్రో చాలు చేద్దామంటే నీ వాటా నువ్వు పెట్టాలి కేంద్రం వాటా కేంద్రం పెడుతుంది నీ వాటా పెట్టకనే కదా స్టేట్ వాటా పెట్టకనే అది ఆగి ఉన్నది ఎన్ని నెలల నుంచి కేసీఆర్ టైంకి వెళ్ళి అట్లనే ఆగి ఉన్నది ఆర్మూరు ఆదిలాబాద్ కూడా అట్లనే ఆగి ఉంటే ఇప్పుడు మొత్తం 100% ఫండ్ కేంద్రం ఫండ్ తోటి చేస్తున్నారు కానీ మీ 9 మంది ఉన్నటువంటి ఎంపీలకి వెళ్ళి ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరు తెలంగాణకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు కానీ ఎంతసేపు మమ్మల్ని బదనాం చేస్తుండే తప్ప ఒక్కనాడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదని అంటారు మేము చేసే అభివృద్ధి చేస్తూనే ఉన్నాం కదండి మీ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే మీ ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తే మీ వ్యాగన్ ఫ్యాక్టరీ పెడితే మీ హైవేలు అద్దం లెక్క ఉన్నాయి రైల్వే లైన్లు కొత్తగా వస్తున్నాయి డబ్లింగ్లు అవుతా ఉన్నాయి వందే భారత్లు వస్తున్నాయి నా దగ్గర పసుపు బోర్డు వచ్చే పసుపు బోర్డు ఇంకింత స్ట్రాంగ్ చేయాలన్న పని చేస్తుంది ఇప్పుడు నేను ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా కేంద్రం చేయాల్సింది కేంద్రం నడుస్తున్నాడు కేంద్రం ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇస్తూనే ఉంటారు ఇవ్వకుంటే చక్కగా కోర్టుకు పోయి తెచ్చుకో నువ్వు కోర్టుకు పోతలేవంటే ఏందన్నట్టు మళ్ళీ ఇంకొక ముచ్చటనా బీసీ రిజర్వేషన్ మీద కూడా చూసుకుంటే అసలు బీసీ రిజర్వేషన్ అనే ముచ్చట మీద ఒక్కోళ్ళు కూడా మాట్లాడకచ్చారు పార్లమెంట్లో పెట్టి లొల్లి చేద్దామంటే ఒక్కోళ్ళు కూడా సపోర్ట్ చేయకచ్చారు బీజేపీ వాళ్ళు అడ్డం పడతారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు శాతనేతలు అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు ఎట్లా తురుకోళ్ళకి ఎంత ఇస్తారు 42%లా 10% 15% అనుకుందాం తీసేమను తీసేసినాక మాట్లాడమను అది రాజ్యాంగ విరుద్ధం మా ఐడియాలజీకి విరుద్ధం బీజేపీలో మస్తు ఫైర్ బ్రాండ్ ఉంటాడు అరవింద్ అన్న అయితే అసలు ఏ దానికైనా కొట్లాటకైనా సిద్ధమే ఓలకైనా కడిపడేసే టైపు ఉంటాడని చెప్పేసి అంతటి కూడా నమ్ముతారన్న కానీ ఈ మధ్య ఎందుకో సైలెంట్ అని అనిపిస్తుంది ఎందుకట్లా ఎవరికి సురుకంటాయాలను అంటించడము ఇంటికి పంపించడం అయిపోయాయి అంటే ఓలా అనుకోవాలా ఎవరన్నా అనుకో నా ఉద్దేశం అయితే ఇంకా నాకు ఆ ఇమేజ్ కరెక్ట్గా రాలేదు నీ ఇమేజ్ అయితే ఎవరైనా డైరెక్ట్ చెప్తావా నువ్వు ఊహించుకో నీ న్యూస్లో నువ్వు చెప్పుకో అంటే కవితని అనుకోవచ్చా నువ్వు ఊహించుకో నీ న్యూస్లో నువ్వు చెప్పుకో ఎందుకంటే కవితక్కకు నీకు జర ఫస్ట్ ఉండే లడాయి నడుస్తుంది కదా పాత ముచ్చట కదా అది 2019కి అయిపోయిందంట కానీ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిన తర్వాత అలా అయ్యా కూడా ఇంటికి పోయిండు కవితక్క రచనమ్మ చేసిన దాని మీద నీ మాట ఏమంటావన్నా బలిమిట్కి ఆమె ఇంటికెళ్ళి నూకేసిరా లేకపోతే ఇంటి పంచాయతీల మీదకి వెళ్ళి నూకేసి నిజంగానే లేకుంటే రాజకీయ పంచాయతీలు అనుకుంటావా అంటే నీ మాటగా వాళ్ళ ఇంట్లో ఉన్న కచరా ఏమవుతుందో వాళ్ళని అడుగు నన్ను అడిగితే ఎట్లా కాళేశ్వరం మీద నీ మాట ఏమంటావన్నా కాళేశ్వరం కూలిపోతున్నది అసలు ఓల కూడా అసలు సాతుకు రాలేదు ఎండ్ల కూడా వనికి రాలేదు మొత్తం కూలిపోనికి ఇది కట్టిరు మొత్తం మందిని ముచ్చనిక కట్టిరు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మస్తు లొల్లి చేస్తారు మీరు కూడా లొల్లి చేస్తారు అది ఎంతవరకు వాస్తవం అంటూ జర్రకో పిల్లర్ కుంగంగానే గింతగానం లొల్లి చేస్తారు అని కేటీఆర్ సార్ కూడా మస్తు లొల్లి పెడుతారు పిల్లర్ కుంగితే జర్ర అంతనా జర పర్రెలు వాసినందుకే ఇంత చేస్తాండ్రు కూలిపోవాలని కోరుకుంటున్నా కేటీఆర్ అది వాడటానికి వీలు లేదు అలా నీళ్ళు నింపుతానికి వీలు లేదని రిపోర్ట్ వచ్చింది ఇంకెందుకయ్యా మరి కట్టింది ఎందుకు మామూలుగా అయితే అందరికీ ఉపయోగపడడానికే కట్టినాము కావాలనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాండ్రు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని బాధ పెడుతున్నారు అని చెప్పేసి ఆయన 10కి 100 సార్లు అంటున్నాడు చేయని సిబిఐ పని చేయని నువ్వు తప్పు చేయను అయితే ఎందుకు లొల్లి పెడుతున్నావు మేము తప్పు చేయకున్నా కూడా ఏడికైతే ఆడికి సై అంటాం కానీ కావాలని మా మీద కుట్ర చేస్తున్నారు మమ్మల్ని బీజేపీ వాళ్ళు బాగా ఇబ్బంది పెడతాండ్రు ఆల్రెడీ జీవో తీసుకొచ్చారు కదన్న సిబిఐలు పచ్చకామర్లు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగా కనబడతాడట
వీళ్ళు నా మీద దొంగ కేసులు పెట్టి మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి నా మీద అటాకులు చేసి మా ఇంటి మీద అటాకులు చేసి నా బండి మీద అటాకులు చేసి ఇది ఈ బాపతి ఇది ఈ కల్వంట కుటుంబం ఈ బాపతి వాళ్ళు కూడా ఇట్లా దొంగ కేసులు పెడుతున్నా అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన ఈ కరప్షను అవినీతి కాళేశ్వరం ఇది వాళ్ళ అనుకుంటలేరు అట్లా. వాళ్ళు రేపు సిబిఐ తీస్తుంది. ఎందుకు నీకు మొన్న వేసిన కాంగ్రెస్ వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిషన్ కూడా ఇచ్చింది కదా రిపోర్టు, 700-800 పేజీలు ఇచ్చినట్టుంది కదా. అలా కుల్లా ఉన్నది కదా కరప్షన్ ఉన్నట్టు.